ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇందాకేమో ఫోటో పగిలితే అక్కడే అనలేదు, ఇప్పుడేమో కారులో తీసుకెళ్తున్నాడు. అసలు ఏం జరుగుతోంది? నా తమ్ముళ్ళో మార్పు వస్తోందా? ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో, నీ చేతి రేఖల్లో నేనున్నానేమో, నా గుండె గది నిండా నువ్వు నిండావేమో, నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో, నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో, ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో. ఏంటి పోస్టర్? ఎవరికి? రూపా గారికి. ఆగో, ఇటు నేను ఇస్తాను. పర్వాలేదు సార్, నేనే ఇస్తాను. లోపలికి రాకూడదు, ఇవ్వు. సార్, ఏంటి? పోస్ట్ సార్. పోస్టా? ఎవరికి? రూపా మేడంకి. ఓ, రూపకా? సరే ఇటు నేను ఇస్తాను. నువ్వు వెళ్ళు. లెటర్ కోమలికి ఇవ్వకుండా వీడైతే చోటు కదా. సీఎం తమ్ముడు కదా, పక్క వాళ్ళ లెటర్ చదివేంత బ్యాడ్ హ్యాబిట్ ఉండదులే. నాకు పోస్ట్ రావడం ఏంటి రాజు? నాకు లెటర్లు రాసేవాళ్ళు ఎవరుంటారు? ఈ కాలంలో లెటర్లు ఎవరు రాస్తారు అమ్మాయి గారు? అయినా ఆ లెటర్ వచ్చింది మీకు కాదు, కోమలికి. రూపా, ఆ బాబాయ్, నీకేదో లెటర్ వచ్చిందమ్మా. నాకు లెటర్ వచ్చిందా? ఇదిగోమ్మా, తీసుకో. ఎవరు రాశారమ్మా? తెలీదు బాబాయ్, ఫ్రమ్ అడ్రస్ లేదు. అవునా, సరే అమ్మా. ఈ అశోక్ ఎన్నిసార్లు చెప్పినా వినడేంటి? నేరుగా ఇంటికే వచ్చి లెటర్ ఇచ్చి వెళ్తాడా? ఈ లెటర్ ఆయన ఓపెన్ చేసి చదివి ఉంటే నా పరిస్థితి ఏంటి?
ఎందుకు అశోక్ నా సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడం లేదు? ఎప్పుడు పడితే అప్పుడు కలవాలంటే ఎలా కుదురుతుంది? కలిసి ఈసారి కొంచెం గట్టిగా చెప్పాలి. అమ్మాయి గారు, లెటర్ రావడం, అంతలోనే కోమలి కంగారుగా బయటికి వెళ్ళడం చూస్తుంటే ఇదంతా ఏదో తేడాగా ఉంది అమ్మాయి గారు. ఆ లెటర్లో ఏముందో చూద్దాం పదండి. ప్రియమైన కోమలికి, ప్రేమగా నీ ప్రేమికుడు రాయి లెటర్ ఏమనగా, కోమలి, నేను నిన్ను కలవకుండా నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. అలా అని ఇంటికొస్తే నువ్వు భయపడుతున్నావు. అందుకే ఇంటికొచ్చి లోపలికి రాకుండా ఈ లెటర్ ఇచ్చిపోతున్నాను. మనం మామూలుగా కలుసుకునే ప్లేస్లో నీ కోసం వెయిట్ చేస్తుంటాను. నువ్వు తొందరగా వచ్చాయి, నీతో చాలా మాట్లాడాలి. నీ అశోక్. రాజు, మనం ఈ ప్లేస్కి ఇప్పుడు వెళ్తే అశోక్ని పట్టుకోవచ్చు, కోమలిని పట్టుకోవచ్చు. అవునమ్మాయి గారు, పదండి వెళ్దాం. కోమలి, వచ్చావా? నువ్వు వస్తావా రావా అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? అయినా రావడానికి ఇంత ఆలస్యం ఎందుకు? అశోక్, నీకు దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉంది. నేను ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఎంత వెయిట్ చేస్తుంటానో తెలుసా? ఇంట్లో ఎవరికీ తెలియకుండా, ఎవరికంటా పడకుండా రావడానికి ఇంత టైం అయింది. ఇలా బయట కలిస్తే నీకు ప్రాబ్లం ఉండదు, నాకు ప్రాబ్లం ఉండదు.